అమీనాబాద్ లో పద్మశాలీలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ పొన్నగంటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అమీనాబాద్ గ్రామానికి విచ్చేసిన పద్మశాలి సంక్షేమ సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ పొన్నగంటి సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నగంటి సత్యనారాయణ, పందిరి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దానికి వచ్చినా దహనం చేసినా దాంట్లో నుండి వచ్చిన నించున్నా కూడా ఇంకా అలా నించుంది తప్ప వర్షం వస్తే వర్షం తడుతూ ఉంటుంది తప్ప ఏ రకమైనటువంటి అడ్డు దుబ్బడ్డు లేవండి ఇక్కడ. ఆ రకంగానే ఇంచుమించు 20 సంవత్సరాల బట్టి ఇదే రకంగా కొనసాగుతుందండి. అంటే మా తెలిసిన బట్టి ఇంకా అంతకంటే ముందు ఇంకా తెలిసిన తొందరగానే గతం నుంచి కూడా ఇలా జరుగుతుందండి. పాలకులు కానీ ప్రెసిడెంట్ కానీ ఏ రకంగానే కూడా దీనికోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఏంటి చనిపోతే ఇలా వచ్చినప్పుడల్లా మేము అనుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది, దీని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరితో చెప్పాలో తెలియక అలా చూస్తున్నామండి. ఎవరో ఏ రకంగా కూడా దీనికి ఏ రకం పరిష్కారం చేస్తే ఇది బాగుంటుందో ఎవరో కూడా పట్టించుకుంటలేండి. అడుగుతున్నాం సరే అంటున్నారు, మళ్ళీ కూడా ఎవరు ఉంటలేండి. సర్వే చేశారండి, సర్వే చేసిన తర్వాత చేద్దారమ్మా అంటున్నారండి. సర్వే అయితే ఇక్కడ 13 సెంట్లు కాపాడుతుందండి పోరంబోకు పంచాయతీలోది. కానీ ఆరు పంట పండించుకునే వాళ్ళు ఈ మొక్కలు వేస్తున్నారు, సర్వేలు వచ్చి కొలుచున్నారు, మొక్కలు వేస్తున్నారు. మళ్ళీ మామూలుగా పంట దగ్గర చూద్దారంటున్నారండి. పంచాయతీ ప్రెసిడెంట్ గారు కప్పెట్టాలండి, కప్పెడతలేదు. మళ్ళీ మామూలుగా యథావిధిగా పంట పండించుకున్నారు తప్పండి ఇంకే దారి ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని ఇలా ఉందండి మా పరిస్థితి. చాలా దారుణ పరిస్థితి ఉందండి. కాలం చేస్తే ఎక్కడ కప్పెడాలో ఎక్కడ దానం చేయాలో కూడా మాకు అర్థమవుతలేదండి. మరి ఎవరైనా సరే కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి ఎవరు పట్టించుకోకపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈరోజు ఎండగా ఉందండి. మరి ఇప్పుడు రాగానే వచ్చి గోతులు దోక్కుని వాళ్ళు కర్రలు నిలబెట్టుకుని కాల్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి రేపొద్దున వర్షం వస్తుంది. మరి వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి కూర్చోడానికి కానీ ఇంకోటి కానీ మరి లేనప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి ప్రతి గ్రామంలో పంచాయతీలో అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు. మరి ఈ గ్రామానికి మరి ఈ గ్రామం ప్రజలు ఇదండి, మరి గవర్నమెంట్ ఇదా, ప్రజా నాయకులు ఇదా? అందు గురించి ఈ గ్రామానికి మట్టుకి ఈ పద్మశాలి అంతా కలిసి ఈరోజు మీకు నిర్ణయించుకున్నారు. కలెక్టర్ గారు కానీ మన పంచాయతీ జిల్లా పరిషత్ సిఇఓ గారికి కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకి, ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఈరోజు మరి విన్నవించుకుంటున్నాం. మేము అందరూ కలిసి ఇక్కడ పద్మశాలీలు నేతవర్గం ఉన్నాళ్ళు. మరి నేతవర్గం ఉంటే మరి ఓట్లు వేయించుకోవడానికి పని చేస్తారండి. ఇలా మీకు వాళ్ళకి సదుపాయాలు చేసే పరిస్థితి లేదనమాట. అందు గురించి దయచేసి మరి ఈరోజు ఇక్కడ మేము చూడవలసి వచ్చింది. ఇలా దుస్థితి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. కనుక మరి తక్షణం